రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వెళితే బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలపై స్పందించడం లేదు, స్థానికంగా సిరిసిల్లలో ఉండాల్సిన ఎమ్మెల్యే అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న భావనతోటి ప్రజలు ఓట్లేస్తే అసలు సిరిసిల్లను పట్టించుకోవడమే మర్చిపోయాడని, అసలు ప్రజలను పట్టించుకోవట్లేరంటూ బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. అలాగే సిరిసిల్లలో ఉన్న వైస్ చైర్మన్ సందీప్ చేస్తున్న అక్రమాలపై ఎమ్మెల్యే గారు దృష్టి సాధించి వెంటనే వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మిమ్మల్ని నేను ఓట్లు అడుగుతున్నా, ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు ఎమ్మెల్యే కోసం కాదు, కౌన్సిలర్ కోసమే. ఇప్పుడు మీరు నాకు ఓటు వేస్తే నేను కౌన్సిలర్ చేసే పనులన్నీ చేస్తా అని గల్లికి తిరిగి హామీ ఇచ్చుకుంటా వచ్చిన విషయం సిరిసిల్ల ప్రజలందరికీ తెలిసిందే. అయ్యా కేటీఆర్ గారు, ఇప్పుడు ఇదే సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి ఏంది కనబడతలేదా? మీకు తెలియకుంటే సిరిసిల్లలో చీమ కూడా చిటుక్కుమన్నదా అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న మీ ప్రజాప్రతినిధులు మీ పేరు చెప్పి పెద్ద సార్కి అన్నట. మరి పెద్ద సార్ అంటే వీళ్ళందరికీ మీరే కదా. పెద్ద సార్కి ఇవ్వాలని ఎక్కడ నూతనంగా నిర్మాణం చేస్తే అక్కడికి అధికారులను పంపించడం, అప్పుడు మధ్యలో బేరసారాలు చేసి లక్షల రూపాయలు దండుకోవడం. చేసి సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఒక్కసారి వీళ్ళ ఆగడాలను గమనించగలరు. ఎవరన్నా ముందుకొచ్చి చెప్తే వాళ్ళని పోయి బెదిరించుడు. మొన్న డబల్ బెడ్రూమ్లో కోతారట, వీళ్ళు తీసుకున్న పైసల గురించి చెప్తే ఆయనతో ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఎలా కొడతామని బెదిరిస్తారట. సామాన్య ప్రజలయ్యే వాళ్ళని ఎందుకు ఇంతగానో బెదిరిస్తారు? మీ దోపిడీకి అడ్డు అదుపు లేదా? సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ అవినీతిని వెంటనే జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ విచారణ చేపట్టి ఈ ఉన్న రాజీనామా వైస్ చైర్మన్ తోని రాజీనామా చేయించి ఇది కేటీఆర్ పాత్ర ఏముందో ఊరిలో తీయాల్సిందే. లేదంటే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎంబడ భారతీయ జనతా పార్టీ కంపల్సరీ పడుతుంది. వాళ్ళ అరాచకాలను అన్నింటినీ బయటికి తీస్తామని హెచ్చరిస్తున్నాం. మరొక్కసారి మా ప్రధాన డిమాండ్, ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి ముఖ్య కారకుడైనటువంటి వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారు వెంటనే రాజీనామా చేయాలి. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై బోలో భారత్ మాతాకి.